దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ పెంతెకోస్తు పండుగ దినము యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పెంతెకోస్తు పండుగగా మన క్రైస్తవ పంచాంగములో, అంటే అన్ని సంఘాలలో కాదు, ప్రొటెస్టెంట్ సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవ పంచాంగములో ఈ యొక్క ఆదివారమును పెంతెకోస్తు పండుగ ఆదివారముగా జరుపుకోవడము అనేది జరుగుతుంది. పెంతెకోస్తు అంటే 50వ రోజు. దీనిని గురించి మనము తెలుసుకోవాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4-5 వచనాలను మనము చదువుకుంటే ఈ పెంతెకోస్తు పండుగ రోజున ఏమి జరిగిందో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ఈ సంఘటన పెంతెకోస్తు పండుగ రోజున జరిగింది. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని నేను మీకు తెలియజేశాను. ఇందును గురించి ఏ 50వ రోజు అని మనము చూసినట్లయితే లేవియాకాండము 20వ అధ్యాయము 23వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుంటే ఈ పెంతెకోస్తు పండుగను ఎందుకు జరుపుకుంటారో అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములో లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. పెంతెకోస్తు పండుగ రోజున అంటే క్రొత్త ఫలములు, క్రొత్త ఫలాలు, పంటలో పండినటువంటి క్రొత్త ఫలాలు, వాటిని తీసుకువచ్చి దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని నైవేద్యముగా అర్పించాలి. 7 వారాలు, 7 ఏళ్ల 49 రోజులు. ఇక్కడ అల్లాడించు పనిని మీరు తెచ్చిన దినము మొదలుకొని, పంట పొలాల్లో మరి అల్లాడించేటువంటి పనను మీరు తెచ్చినటువంటి దినము మొదలుకొని 7 వారాలు లెక్కించి 49 రోజులు, అంటే 7 ఏళ్ల 49 దినాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజున, అంటే 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు దానిని 70 రోజులను మీరు లెక్కించాలి. అంటే మరి హెబ్రీ క్యాలెండర్ ప్రకారము, పాత నిబంధన ప్రకారము నిన్న వరకు 49 రోజులు. అంటే సబ్బాతు దినము శనివారము కాబట్టి నిన్నటి రోజు వరకు 49 రోజులు. ఈరోజు 50వ రోజు. ఈ రోజున ఇది 50వ రోజు, ఇది పెంతెకోస్తు. ఇక్కడ మరి ఆ పనులను మొదటి రోజు తీసుకురావాలి, 50వ రోజున క్రొత్త ఫలాలను తీసుకురావాలి. చూడండి, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 28, 26 ఇక్కడ వ్రాయబడిన వాక్యము, మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమియో చేయకూడదు. ఇది విధిరూపకముగా ఆనాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు తెలియజేసినటువంటి ఆజ్ఞ మోషే ద్వారా అనుగ్రహింపబడినటువంటి ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి వాక్యం ఒకటి లేవియకాండం 23వ అధ్యాయము 15-16 వచనాలు, అది పెంతెకొస్తు పండుగ. ఇక్కడ సంఖ్యాకాండములు 28వ అధ్యాయము 26వ వచనములో ప్రథమ ఫలములు అర్పించు దినము అనగా వారముల పండుగ దినము. అది ఇది రెండిని పోలిస్తే మనకు ఇక్కడ ఈ పెంతెకొస్తు పండుగ యొక్క విశిష్టత అనేది ప్రభునందు ప్రియులారా మనకు కనబడుతుంది. ఈ పెంతెకొస్తు పండుగ రోజున ఒకటి పాత నిబంధన వాక్య ప్రకారము, రెండవది గడిచిన ఆదివారము మనము ఆరోహణము తర్వాతి ఆదివారముగా మనము జరుపుకున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను పునరుత్థానుడై లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉండి ఆరోహణమయ్యాడు. గడిచిన ఆదివారము ఆరోహణము తర్వాతి ఆదివారం మనం జరుపుకున్నాము. ఈ ఆదివారానికి 50 రోజులు, అంటే మొన్న గురువారం కాకుండా అంతకుముందు గురువారము ఆరోహణ దినము, మొన్న ఆదివారము ఆరోహణము తర్వాతి ఆదివారము. ఈరోజు యేసు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత మరి 40 రోజులు ఉండి మరి పరలోకమునకు వెళ్ళినటువంటి సందర్భముగా, అంటే పునరుత్థానము నుంచి 50 రోజులు లెక్కించుకుంటే ఈ రోజున ఏమి జరిగిందో అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో మనం ఇక్కడ గమనిస్తున్నాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతెకొస్తు పండుగ రోజు ప్రథమ ఫలముల పండుగ జరుపుకోవాలి, అర్పణల పండుగ మనము జరుపుకోవాలి, పనలో అల్లాడించేటువంటి పండుగ జరుపుకున్న తర్వాత ఫలములను దేవుని ఆలయమునకు తీసుకొచ్చే పండుగ ఆనాడు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని నమ్మిన వారందరూ కూడా ఒక ప్రదేశములో కూర్చొని వాళ్ళు మరి యేసు ప్రభు వారిని గురించి ధ్యానము చేస్తున్నారు. అప్పుడు ఒక గొప్ప సన్నివేశము, ఒక గొప్ప అద్భుతం అనేది జరిగింది. ఏంటి ఆ అద్భుతమని మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ 2వ వచనములో చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. ఎక్కడైతే శిష్యులు ఇంకా అనేక మంది విశ్వాసులు కూర్చొని ఉన్నారో ఆ ఇల్లంతట్లో కూడా ఈ యొక్క గాలి వీచింది, గాలి కమ్మి వేసింది. తర్వాత ఏమి జరిగింది? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఎప్పుడైతే ఒక గదిలో జనమంతా సమావేశమై కూర్చొని ఆ పెంతెకొస్తు పండుగ రోజున వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తున్నారో, దైవ నామస్మరణ చేస్తూ ఉన్నారో, ఎవరైతే అక్కడ ప్రదేశంలో ఉన్నారో వారందరి మీదికి ఏమి వ్రాలిందంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడింది. ఇది మొదటిది. రెండవది ఏమి జరిగింది? కనబడమే కాదు, వారి తలల మీద అది వ్రాలింది. దేనికి సూచన అంటే మండుచున్న అగ్ని. దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధికి, ప్రసన్నతకు సూచన. ఆ పరిశుద్ధాత్మ వారి మీద దిగింది. మూడవది, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు వారు పరిశుద్ధాత్మ పూర్ణులై వారికి తెలియకుండానే వారు ఏమి చేశారు? అన్య భాషలతో మాటలాడసాగిరి. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళల్లో ఉండి వారిని మాట్లాడించింది. వాళ్ళ సొంత మాటలు కావు.
పరిశుద్ధాత్మ వారిని మాట్లాడించింది. వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు వాళ్ళ భాష మాట్లాడలేదు, అన్య భాషలో మాట్లాడారు. వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు. గమనించాలి, ఇది పెంతెకోస్తు పండుగ రోజున జరిగినటువంటి ఒక మహా అద్భుత కార్యము. దీనిని మనము చూస్తే ఈ రోజున చదువుకున్న సువార్త వాక్యములో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము చూస్తే 15వ వచనము నుండి 21వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు తన మరణానికంటే ముందు శిష్యులను బలపరుస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని ధైర్యపరుస్తూ వారితో కొన్ని మాటలు మాట్లాడారు యేసు ప్రభువారు. ఏంటి ఆ మాటలు? మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలు గైకొంటారు. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువారు అంటున్నారు ఇక్కడ, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు. మీరు నన్ను ప్రేమించకపోతే నేను ఇచ్చేటువంటి ఆజ్ఞలు మీరు స్వీకరించరు, వాటిని గౌరవించరు. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను గైకొంటారో అప్పుడు ఏమి జరుగుతుంది? నేను తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను? దేని గురించి వేడుకుంటాను? మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఒక ఆదరణకర్త కావాలి. నేను కొంతకాలమే మీ మధ్యన ఉంటాను. యేసయ్య కూడా ఆదరణకర్తే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ గుణాలన్నీ కూడా ఆయనలో ఆదరించేటువంటి దేవుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త మీకు కావాలి. ఆయన వచ్చి ఏమి చేస్తాడు అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మకు ఒక ఆకారాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏంటి ఆకారము? సత్యమనే ఆకారము. సత్య స్వరూపి దేవుడు, ఆత్మస్వరూపి. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మ సత్యస్వరూపి. కాబట్టి ఇక్కడ యేసయ్య ఏమని అంటున్నాడంటే, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఆ సత్యస్వరూపియగు ఆత్మ రావాలి అంటే నేను ఈ భూలోకము నుంచి పైకి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను అక్కడికి వెళితేనే కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు రాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. నేను కేవలం కొంతకాలమే శరీర ఆకారముతో, పాప శరీర ఆకారముతో నేను మీ మధ్యన ఉన్నాను. నేను ఈ శరీరమును విడిచి వెళ్ళిపెట్టి మళ్ళీ నా తండ్రితో ఉండాల్సినటువంటి సమయం వచ్చింది. నేను నా తండ్రితో ఉండాలంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి నేను ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి నా తండ్రి దగ్గరకు వెళతాను. మీకు తోడుగా ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త ఎవరో కాదు, సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఇది ఎక్కడ నెరవేరిందంటే పెంతెకోస్తు పండుగ రోజున నెరవేరింది. అనగా ఈ రోజున మన ప్రొటెస్టాంట్ సంఘము యొక్క పంచాంగము ప్రకారము ఈ రోజున పెంతెకోస్తు పండుగ ఆదివారముగా మనము జరుపుకుంటున్నాం. వచ్చే ఆదివారము త్రిత్వపు పండుగ. ఇక త్రిత్వ కాలంలోనికి మనము మళ్ళీ అడ్వెంట్ కాలం వచ్చే వరకు సుదీర్ఘమైనటువంటి త్రిత్వ కాలములో మనం ఉంటాము ప్రభునందు ప్రియులారా. సో దానిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, ఆయన వచ్చినప్పుడు ఏమి చేస్తాడు? మిమ్మల్ందరినీ కూడా
సర్వ సత్యములోనికి మిమ్మలను ఆయన నడిపిస్తాడు అని యేసు ప్రభువారి ఇక్కడ చెప్పుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన ఎవరు కూడా ఎరుగరు, ఆయనను ఎప్పుడు కూడా చూడలేదు, పొందలేదు. మీరు కేవలము మీరే ఆయనను ఎరుగుదురు అంటే యేసు ప్రభువారు తన శిష్యులకు చెబుతున్నారు, సత్యస్వరూపిగా ఆత్మదేవుణ్ణి మీరొక్కరే తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని అనాథలుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. నేను మళ్ళీ వచ్చేంతవరకు మీకు తోడుగా సత్యస్వరూపిగా ఆత్మ మీతో ఉంటాడు. మీరు అనాథలు కాదు. అర్థాంతరంగా నేను మిమ్మల్ని పిలిచిన వెంటనే మీరు నన్ను వెంబడించారు కాబట్టి నేను మిమ్మల్ని అనాథలుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు మీకు తోడుగా సత్యస్వరూపిగా ఆత్మ మీకు తోడుగా ఉంటాడు. అందుకనే ఇదే పుస్తకాల కార్యముల గ్రంథంలో మనము చూస్తాము. మరి రాణి అయిన కందాకే కింద ఆమె ధనాగారం అంతటి మీద అధికారి అయినటువంటి ఒక నపంసకుడు యెరూషలేమునకు వచ్చి తిరిగి గాజాకు వెళుతూ ఉంటే మార్గ మధ్యములో ఫిలిప్పుతో దేవుడు పలికాడు, నువ్వు వెళ్ళి యెరూషలేము నుంచి గాజాకు వెళుతున్నటువంటి ఐథియోపియా కందాకే రాణి అయినటువంటి ఆమె ధనాగారం అంతటికి మీద అధికారి నపంసకుడు వెళుతున్నాడు, ఆయన్ని కలుసుకొని నీవు మాట్లాడు. ఆయన రథంలో వెళుతున్నాడు. ఫిలిప్పు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఆ నపంసకుడిని కలుసుకున్నాడు, ఆయనతో మాట్లాడాడు. యేసు ప్రభువుని ఆయన అంగీకరించాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత ఫిలిప్ ఏమయ్యాడు? అదృశ్యుడయ్యాడు, మళ్ళీ కనబడలేదు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధాత్మ స్వరూపములో అక్కడికి వచ్చాడు కాబట్టి. ఫిలిప్పును ప్రభు ఆయన దగ్గరికి పరిశుద్ధాత్మ శక్తితో ఆ నపంసకుణ్ణి కందాకే రాణి ధనాగారం అంతటికి మీద అధికారి అయినటువంటి నపంసకుణ్ణి వాక్యాన్ని ఆయనకి విపులంగా తెలియజేసి ఆయనకు రక్షణ కల్పించడానికి ప్రభు ఆయనను పంపాడు. ఈ విధంగా యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన శిష్యులతో ఉండి ఆయనను అన్ని చోట్లకు తీసుకొని వెళ్ళి నడిపించింది. మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నతను గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు అపోస్తుల కార్యముల గ్రంథము చదివితే ప్రభునందు ప్రియులారా, అక్కడ అపోస్తులలో మాట్లాడినటువంటి మాటలను బట్టి, అదేవిధంగా మళ్ళీ దాని తర్వాత అపోస్తుడైనటువంటి పౌలు వారికి వాక్యాన్ని బోధిస్తూ చెప్పినటువంటి మాటలన్నింటి కూడా ప్రధానంగా వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడినట్లుగా కూడా మనం ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథములో మనము చూస్తాము. ఎవరెవరు ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఏ సందర్భాల్లో వారి మీదకి పరిశుద్ధాత్మ దిగిందో, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినప్పుడు వారు ఏమి మాట్లాడారో, ఆ విషయాలన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథములో గుప్తమై ఉన్నవి. వాటిని చదివితేనే కానీ మనకు అర్థం కాదండి. కనుక మహాద్భుతాన్ని చూశారు. ఈ రోజున వాళ్ళకి పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారికి ఏమి అనుగ్రహించబడిందండి? వాక్శక్తి. కాబట్టి వారు అన్య భాషల్లో మాట్లాడారు. నేను 7 భాషలు మాట్లాడగలను, నాకు 7 భాషలు వచ్చు. ఈ 7 భాషల వాళ్ళు ఇక్కడ ఉంటేనే వాళ్ళు నేను మాట్లాడిన మాటలు అర్థం చేసుకోగలరు వారి భాషల్లో మాట్లాడితే. ఇది అన్య భాషలో కాదు. మీరందరూ కూర్చున్నారనుకోండి, ఇక్కడ మీలో కొంతమంది మీరు ఇక్కడ 10 దేశాల వాళ్ళు కూర్చున్నారనుకోండి. నేను ఒక భాషతో మాట్లాడినప్పుడు మీరు మీ భాషల్లో నా మాటలను వింటారు. అది అన్య భాషల్లో మాట్లాడడం అంటే. అర్థమైందా? నేను తెలుగే మాట్లాడుతున్నాను, ఇక్కడ అరవము వాళ్ళు ఉంటే ఇది అరవములాగా వాళ్ళకి అనిపిస్తుంది. కొరియా వాళ్ళు ఉంటే నేను తెలుగులో మాట్లాడిన వారికి కొరియా భాష వినిపిస్తుంది. కేరళ వాళ్ళు ఉంటే వాళ్ళకి మలయాళం భాషలో వాళ్ళకి వినిపిస్తుంది. ఇది అన్య భాషల్లో మాట్లాడడం అంటే. ఎవరికి అర్థం కానిది కాదు.
అన్య భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన భాషకు అర్థం కూడా చెప్పాలి. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా అపోస్తుల కార్యముల గ్రంథములో ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. కాబట్టి చాలా విషయాలను మనము ఈ రోజున ఈ పెంతెకోస్తు పండుగ రోజున మన జ్ఞాపకము చేసుకుంటాం. మరి పత్రిక వాక్యము ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయము చదవబడిన 10వ వచనము నుండి 22వ వచనం వరకు ఏ విధముగా అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ సంఘములో ఉన్నప్పుడు ఆ యొక్క క్రైస్తవ విశ్వాసులు వాళ్ళు తెలుసుకున్నదేంటి, అక్కడ వ్రాయబడినటువంటి సత్యాలను మనం గమనించి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ధ్యానం చేయడము కష్టము. కాకపోతే ఈ రోజున మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క బిడలమై ఉన్నాం కాబట్టి, త్రిత్వ దేవుని ఆరాధించేటువంటి బిడ్డలం కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిని మనం ఆరాధించే వారము కాబట్టి 3 కాలాలు మనం ఇక్కడ గమనిస్తున్నాము. ప్రవక్తల కాలము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కాలము, 3వ కాలము అపోస్తుల కాలము. పాత నిబంధన హెచ్కేల గ్రంథము ప్రవక్తల కాలము, సువార్తలు ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కాలాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాయి. దాని తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత అపోస్తలులు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ 3 కాలాలు. దేవుడు విభజింపబడలేదు. ఆయన త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 21వ పాట ఉంది. అదే పాట మనం పాడుకుంటాం ఇంకా 2 వారాల్లో. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా, త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా, నీ సత్య సమతత్వముల నిజ తత్వము గణించి నిన్ను నిత్యము స్తుతించేదాను. త్రిత్వమై నిత్యత్వముననే కత్వమగుదేవా. ఈ త్రిత్వమై నిత్యత్వములో ఉన్నటువంటి దేవుడు ఏ విధముగా ఉన్నాడో ఇక్కడ 4 చరణాల్లో వివరించడం అనేది జరిగింది. త్రిత్వములో, ఆ నిత్యత్వములో ఆయన ఏకత్వమై ఉన్నాడు. మరి ఆదికాండము 2వ అధ్యాయంలో 18-24 వచనంలో ఆదాముకు సాటైన సహాయమును చేస్తానని చెప్పినటువంటి దేవుడు అక్కడ ఏమన్నారంటే వారు ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉంటారు అని అన్నాడు. 2 వ్యక్తులు వివాహము కాబడిన తర్వాత ఒక యవ్వనస్తుడు ఒక యవ్వనస్తురాలు వైవాహిక బంధము ద్వారా వారు ఇద్దరు కాదు ఏక శరీరంగా ఉంటారు. అంటే కనపడడానికి 2 ఆకారాలే, కానీ వారి యొక్క మనస్సు వారి యొక్క హృదయము ఒకటిగా ఉండాలి అనేది సంకేతాన్ని అక్కడ ఇస్తుంది. అలా దేవుని విషయంలోనికి వచ్చేటప్పటికి దేవుడు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో కాలానుగుణంగా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. నానా కాలముల్లోనూ నానా సమయములలోనూ పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని అంటున్నాడు. ఇక్కడ పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయితే ఈ కాలముల అంతమందు ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఇక్కడ కనబడుతుంది. ఆయన తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మ దేవునిగాను ఆ యొక్క సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు తన్ను తాను ఈ లోకానికి ఆయన బయలుపరుచుకున్నాడు, అవసరాన్ని బట్టి. అందుకని ఏమన్నాడంటే యేసుప్రభు వారు, నేను ఎల్లకాలము మీ మధ్యన ఉండును, నేను వెళ్ళాలి, నేను వెళితేనే కానీ ఆదరణకర్త మీ మధ్యకు రాడు, సత్యస్వరూపిగా ఆత్మ మీ మధ్యకు వస్తాడు, ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యస్వరూపిగా ఆత్మ మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, అసత్యములోనికి కాదు. ఈ రోజున మనము సత్యాన్ని తెలుసుకొని సత్యదేవుడిని వెంబడించాలి, ఆ నిజదేవుడిని మనము ఆరాధించాలి, ఆ నిజదేవుడిని మనము అనుకరించాలి. అనుకరించడం అంటే ఇమిటేషన్. క్రీస్తు అనుకరణ అనే ఒక పుస్తకం ఉంది. ఇంగ్లీష్లో దాని పేరు ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. దీన్ని రచించినటువంటి వారు ఒక రచయిత, ఆయన పేరు థామస్ ఏ కెంపిస్ అనేటువంటి ఆయన ఈ పుస్తకాన్ని రచించాడు. ఆయన ఆ కాలంలో అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితము బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్మబడినటువంటి పుస్తకం యూరోప్లో ఏదైనా ఉంది అంటే అది థామస్ ఏ కెంపిస్ రాసినటువంటి పుస్తకము ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనుకరణ. నా దగ్గర ఉంది ఆ పుస్తకాన్ని, నేను సంపాదించాను, నా లైబ్రరీలో ఉంది. చాలా ఇంపార్టెంట్ పుస్తకం క్రైస్తవులకి. ఒకటి యాత్రికుని ప్రయాణము, రెండవది ముందే ఇది క్రీస్తు అనుకరణ, రెండవది యాత్రికుని ప్రయాణం. జాన్ బనియన్ రాసినటువంటి పుస్తకము యాత్రికుని ప్రయాణం. తర్వాత జాన్ బనియన్ ఇంకొక పుస్తకం రాశాడు, పవిత్ర యుద్ధము. ఇవి చదవాలి క్రైస్తవులు, ఈ పుస్తకాలు ఉండాలి. పుస్తకాల జ్ఞానాన్ని పెంపొందింపచేస్తాయండి. యూ విల్ గెట్ విజ్డమ్ త్రూ రీడింగ్ బుక్స్. కాబట్టి రీడ్ బుక్స్. మా గ్రాడ్యుయేషన్ డే రోజున, అంటే మేము మా యొక్క థియాలజీ చేసి బయటికి వచ్చే రోజున, గ్రాడ్యుయేషన్ రోజున మా ప్రిన్సిపాల్ గారు మాకు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, డోంట్ ఎండ్ యువర్ డే వితౌట్ రీడింగ్ సమ్ పేజెస్ ఫ్రమ్ ఎనీ బుక్ అన్నాడు. అంటే ఏదో ఒక పుస్తకంలో నుంచి ఒక 2 పేజీలైనా చదవకుండా మీరు నిద్రపోవద్దు. యు రీడ్ సంథింగ్ ఫ్రమ్ ఎ బుక్. కనీసం ఒక 2 పేజీలైనా మీరు చదవండి. కొంతమందికి ఏం పేర్లు సంపాదించారు తెలుసా? వికీపీడియా అనేటువంటి పేరు సంపాదించారు. వికీపీడియా గురించి ఎంతమందికి తెలుసు? వికీపీడియా ఓపెన్ చేస్తే, గూగుల్లో ఓపెన్ చేస్తే, అక్కడ దేని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ వికీపీడియాలో వస్తుంది. రెండవది వాకింగ్ లైబ్రరీ అనే ఒక ఆయనకి పేరుంది. ఈజ్ వాకింగ్ లైబ్రరీ అంటే ఆయన ఏ పుస్తకాన్ని గురించి అడిగినా చెప్పి వేస్తాడంట, ఏ పేజీలో ఏముందో. హీస్ కాల్డ్ యాజ్ వాకింగ్ లైబ్రరీ. యవన బిడ్డలు పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి. మనం క్లాస్ పుస్తకాలే తెరవము, ఎగ్జామ్ ఇంకొక వారం ఉందనగా అప్పుడు క్లాస్ బుక్స్ ఓపెన్ చేస్తాం, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం కొనుక్కున్న నోట్ బుక్లు మనకి వచ్చే సంవత్సరానికి కూడా పనికి వస్తాయి. రీడ్ బుక్స్, అక్వైర్ నాలెడ్జ్. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఒక డిఎస్పి ఒక మాట చెప్పాడు, పాస్టర్ గారు మేము చాలా పేదోళ్ళమి, మా అమ్మ పిడకలు కొట్టేది, పొలానికి వెళ్ళొచ్చేది, అన్ని పనులు చేసేది. అప్పుడు మా ఇంట్లో కరెంటు లేదు. మేము అక్కడ దొరికినటువంటి పేపర్లను పోగు చేసుకొని
ఆ పేపర్లో ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ నోట్స్ రాసుకొని చదువుకొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళమండి. ఇప్పుడు నేను డిఎస్పీని అయ్యాను అని చెప్పాడు. అని ఉన్నాడు, ఇంకా ఉన్నాడు. అంబేద్కర్ వాది. అలాగే చదువుకున్నాం. వీధి దీపాల క్రింద మేము చదువుకున్నాము. వీధి దీపాల క్రింద కూర్చొని చదువుకొని ఏదైనా పొట్లాలు కట్టి ఎవరైనా తిని పాడేస్తే ఆ పేపర్లో ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ వి యూస్ టు ప్రిపేర్ అవర్ నోట్స్. దట్ ఈస్ వై టుడే వీఆర్ ఇన్ దిస్ పొజిషన్. ప్రభునందు ప్రియులారా గమనించండి. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనకు ఎల్లప్పుడూ ఉండడానికి ఒక ఆదరణకర్తను మన దగ్గరికి పంపించాడు. నోయింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నోయింగ్ ద ట్రయన్ గాడ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిని ఎరిగినటువంటి వారుగా మనమందరము కూడా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి. నటించొద్దు, పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా నటించొద్దు, అది దేవదూషణ. కుమారునికి వ్యతిరేకంగా పలికిన వానికే క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పలికినటువంటి వాడికి ఇప్పటి కాలమందు రాబో కాలమందు కూడా క్షమాపణ లేదన్నాడు. ఆత్మ రాకుండానే ఆత్మ వచ్చినట్లుగా నటించకూడదు. గమనించాలి ప్రభునందు ప్రియులారా. ఆత్మ ఏ విధముగా ఎప్పుడు ఎవరికి అనుగ్రహింపబడిందో మీకు సాక్ష్యాలు కావాలంటే అపోస్తుల కార్యముల గ్రంథములో 28 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని చదవండి. యు విల్ గెట్ ద ఆన్సర్. చదవబడిన పాత నిబంధన వాక్యమైన యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనము నుండి 28వ వచనం. ఎందుకు దేవుని యొక్క నామము ఇశ్రాయేలీయుల ద్వారా దూషింపబడింది? ఎందుకు దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవడం కోసము ఆయన అన్యజనులను ఎన్నుకున్నాడు? ఎంత బాధాకరమైనటువంటి విషయము, ఎంత బాధాకరమైనటువంటి విషయం. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టి తనకు మహిమ కలగడానికి ఎవరో అన్య దేవతలను ఆరాధించే వారిని, పూజించే వారిని దేవుడు ఎన్నుకున్నాడు అంటే దేవునికి మన మీద ఎంత అసహ్యత ఉందో, ఎంత కోపం ఉందో మనం ఇక్కడ ఆలోచించాలి. దానికి కారణం ఎవరు? ఆ రోజున ఇశ్రాయేలు జనాంగమే. ఆ మాటలే ఇక్కడ ఈ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని నేను చేస్తాను. మీ నిమిత్తము కాదు, అన్యజనుల మధ్యన నా నామము దూషింపబడింది కనుక యెహోవా దేవుడు ఏమంటున్నాడు? అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబో దానిని నేను చేస్తాను. ఏమి చేస్తాడు దేవుడు? ఆ రోజున ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా అన్ని జనుల మధ్యన దేవుడు తన నామము మహిమపరచుకోవడం కోసం, ఘనపరచుకోవడం కోసము యెహోవా దేవుడు చేసినటువంటి కార్యములేంటి? అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరుస్తాను. మీరు నా ప్రజలై ఉండి, నా బిడ్డలై ఉండి, నేను చెప్పుకున్నాను, నేను అబ్రహాము దేవుడని చెప్పుకున్నాను, నేను ఇస్సాకు దేవుడని చెప్పుకున్నాను, నేను యాకోబు దేవుడని చెప్పుకొని వాళ్ళని బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. వాళ్ళకు చేసిన ప్రమాణాలను నేను నిలుపుకొని నేను నెరవేర్చాను. మీరు పాపులైనా, మీరు దుష్టులైనా. కానీ మీరేమి చేశారు? అన్యుల మధ్యన నన్ను మహిమపరచకుండా, నన్ను ఘనపరచకుండా అన్యుల మధ్యన మీరు నా నామాన్ని మీరు అపవిత్రపరిచారు. కానీ మీ కొరకు కాదు. ఏ జనుల మధ్య మీరు నా నామమును అపవిత్రపరిచారో వారి మధ్యన నేను నా నామాన్ని, వారిలో నేను కార్యములను చేసి నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను.
ఆనాడు ఇశ్రాయేలీయులు ఇచ్చినటువంటి సాక్ష్యము కాదు, అన్యులు యెహోవా దేవుని గురించినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యము. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుంటారు. మీరు కాదు, నేను ప్రభువు యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. ఫరో ఏమన్నాడు మోషేని చూసి? యెహోవా ఎవడు? ఎందుకు పంపాలి నేను మిమ్మల్ని? ఏకవచన సంబోధన అక్కడ చూస్తాం మనం. నిర్గమకాండము 4వ అధ్యాయము చూస్తే, ఎవడయ్యా యెహోవా? ఎందుకయ్యా నేను నిన్ను పంపించాలి? తన నామాన్ని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు బయలుపరచని నామాన్ని యెహోవా దేవుడు మోషేకు బయలుపరిచాడు, పంపించాడు మోషేని. నువ్వు వెళ్ళు. వాళ్ళని ఎవరన్నా అడిగితే నేనేం చెప్పాలి నాయనా? నాకు అడ్రస్ కావాలి కదా, ప్రూఫ్ కావాలి కదా. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పు వాళ్ళకి. ఇక్కడ ఫరో అన్నాడు, ఎవడయ్యా యెహోవా? నాకు తెలీదు అని అన్నాడు. అదే ఇక్కడ హెజ్కేలు ప్రవక్త కాలంలో వచ్చినప్పుడు మనం ఇక్కడ చూస్తే, నేను పరిశుద్ధపరచుదును వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుంటారు. చూడండి 20వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఇదే హెజ్కేలు గ్రంథం 20:41. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించున్నప్పుడును మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశముల నుండి మిమ్మల్ని సమకూర్చున్నప్పుడును పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. మీరే కాదు, అన్యజనులు కూడా నా శక్తిని తెలుసుకోవాలి. నేను ఎటువంటి దేవుడనో అన్యజనులు చూడాలి. అన్నం ఎక్కువైన వాడికి అన్నం విలువ తెలీదు, అన్నము లేని వాడికి అన్నం యొక్క విలువ తెలుసు. వీళ్ళకి అన్నీ ఎక్కువైపోయినాయి. మీరు కట్టకయే కట్టిన పురములను, మీరు త్రవ్వకపోయిన త్రవ్విన బావులను, మీరు నాటకపోయిన నాటబడిన ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను మీకిచ్చిన తర్వాత మీరు తిని తృప్తి పొందినప్పుడు అన్నాడు అక్కడ దేవుడు. తినకుండా ఉన్నప్పుడైతే ఆకలిగానే ఉంటారు. కాదు, దేవుడు ఇచ్చి తృప్తి పొందినప్పుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను మరవకండి అని చెప్పాడు. వాళ్ళు నిద్రపోయారు, మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు దుర్మార్గులయ్యారు, దుష్టక్రియలు చేశారు. కాబట్టి దేవుడు తన నామము అపవిత్రము తన ప్రజలు చేస్తే, ఎవరి మధ్యన తన నామానికి ఎవరి ద్వారా అపవిత్రత కలిగిందో వారి మధ్యనే దేవుడు తను తాను బయలుపరుచుకొని వాళ్ళు తన నామాన్ని మహిమపరిచేట్లుగా దేవుడు చేసుకున్నారు. వారెవరు? అన్యులు, ఇశ్రాయేలీయులు కాదు. ఆ విషయాన్ని ఇక్కడ హెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41లో మనము చూస్తున్నాం. చూడండి 28వ అధ్యాయము 25వ వచనం చదవండి. మరియు యెహోవా ప్రభు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను. 28:25 ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ ఓపెన్ మై బైబుల్. ఓకే. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. అప్పుడు నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ఎవరి మధ్యన? అన్యజనుల మధ్యన నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ఈ విధముగా దేవుడైన యెహోవా ప్రభునందు ప్రియులారా,
తన్ను తాను వారి మధ్యన ఆయన పరిశుద్ధపరచుకున్నట్లుగా వారు దేవుడైన యెహోవాను ఘనపరిచి స్తుతించి మహిమ చెల్లించారు. యెహోవా దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. కాబట్టి యెహోవా దేవుడు ఈ ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఆయన మార్చాలని అనుకుంటున్నాడు. ఏ విధంగా మార్చాలని అనుకుంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. ఎంత కఠినులయ్యారో వీళ్ళు! ఫరో కంటే కఠినులయ్యారు ఇశ్రాయేలు జనాంగం. వీళ్ళు అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టారు, వాటికి బలులు అర్పించడం మొదలుపెట్టారు. దైవోగ్రత వాళ్ళ మీదకు వచ్చింది, వాళ్ళని నాశనం చేసింది. దేవునికి, సృష్టికర్త అయినటువంటి దేవునికి సంతాపము కలిగింది, ఆయనకి బాధ కలిగింది, మనోవేదన కలిగింది. దేవుడు ఏమనుకున్నాడంటే పొద్దాక వీళ్ళను శిక్షించడం కాదు, కానీ అపవిత్రమైన నా నామాన్ని నేనే పవిత్రపరచుకోవాలి. వాళ్ళ అపవిత్రులు కావడం కాదు, నన్ను కూడా అపవిత్రునిగా చేసి వేశారు. నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. మనుషులను దేవుడు పరిశుద్ధపరుస్తాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. దేవుడు తను తాను ఏ విధంగా పరిశుద్ధపరచుకొనగలడు? నేను నన్ను పరిశుద్ధపరచుకుంటాను అని అన్నాడు అక్కడ 23వ వచనములో 2వ భాగములో. ఏ విధముగా దేవుడు తను తాను పరిశుద్ధపరచుకుంటాడు అని అంటే బై చేంజింగ్ దెమ్, వాళ్ళని మార్చడము ద్వారా. దేవుడు మారడానికి ఆయన బలహీనుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పవిత్రుడు అవ్వాలంటే, ఆయన పరిశుద్ధపరచబడాలంటే ఆ కార్యము చేయవలసినది ఎవరంటే మనమే ఆ దేవుణ్ణి మనము పరిశుద్ధపరచాలి, మనమే ఆయనను పవిత్రపరచాలి. ఎట్లాగ దేవుడు పరిశుద్ధపరచుకున్నాడో తను తాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను. ప్యూరిఫికేషన్, వాటర్ ప్యూరిఫికేషన్, శుద్ధ జలము. ఈ శుద్ధ జలములో ఏముంది? ఈ శుద్ధ జలము ఎక్కడ ఉన్నది? నీటిని దేవుడు శుద్ధపరిచాడు. ఆయన శుద్ధపరిచినప్పుడు ఆ శుద్ధ జలాన్ని ఆయన చల్లాడు. కరోనాకు ముందు ఎక్కువగా యెరూషలేము యాత్రలకు వెళుతుండేటువంటి వారు యెరూషలేము యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సీసాలు అమ్మేవాళ్ళు, ఇంతింత సీసాలు అమ్మేవాళ్ళు. ఆ సీసాల్లో ఏముంటుంది? ఒక సీసాలో ఏమో నూనె, ఒక సీసాలో ఏమో నీరు, ఒక సీసాలో ఏమో మట్టి, ఒక సీసాలో ఏమో చిన్న చిన్న రాళ్ళు. ఇది వ్యాపారం పాలస్తీనా దేశంలో యెరూషలేములో. అవి ఇక్కడికి తీసుకొచ్చి మనము ఆ నీటిని తాగుతాము. ఆ మట్టిని ఏ సాతాను శోధనలు రాకుండా మన ఇంటి చుట్టూ మనం చల్లుకుంటాం. శుద్ధ జలము. ఇవన్నీ కూడా అన్యాచారాలే, అన్యమత ఆచారాల ప్రభునందు ప్రియులారా. ఇవన్నీ చేస్తున్నారు క్రైస్తవులు. మనం పెట్టుకుంటాం చాలా భక్తితో, కొబ్బరి నూనె ప్రార్థన చేసుకొని దాన్ని మనం సిలువ గుర్తుగా వేసుకునేటువంటి విశ్వాసము కొంతమందికో ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది యెరూషలేము నుంచి తీసుకొచ్చిందండి. ఈ నీళ్లు అక్కడివి, యొర్దాను నది నీళ్లు అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ శుద్ధమైన జలము అంటే దేవుడు ముట్టినటువంటి నీరు. ఇది బెతస్దా కోనేరు కాదు, ఏదో దేవదూత అప్పుడప్పుడు అల్లాడించినటువంటి నీరు కాదు ప్రభునందు ప్రియులారా.
మీ మీద నేను శుద్ధ జలమును నేను చల్లుతాను. తర్వాత ఏం చేస్తాను అన్నాడు, మీ అపవిత్రత పోగొడతాను, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేస్తాను, మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను, మీ కఠినమైన మీలో ఉన్న కఠినత్వాన్ని నేను తీసివేస్తానన్నాడు. కాబట్టి మనిషి కఠినత్వాన్ని తీసివేసి సాధు స్వభావాన్ని అలవరించుకోవాలి. ఎప్పుడు కఠినంగా ఉండాలో, ఎక్కడ కఠినంగా ఉండాలో అక్కడ కఠినంగా ఉండాలి. దేవుని విషయంలోనికి వచ్చినప్పుడు సాధువుగా ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, కఠినులైన వారు ధన్యులు కాదు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, భూలోకమును చూడండి, దీనులు పరలోకం అంటే సాత్వికులు భూలోకానంట. ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలు అదే. అక్కడ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను, అది మీరు కలిగి ఉండాలి. తర్వాత ఏమంటున్నాడండి, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేస్తాను. నిజంగా దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ ప్రకారము మనము జీవిస్తూ ఉంటే మనము ఏ విధంగా ఉండాలంటే ఆయన కట్టడలను అనుసరించు వారిని గాను ఆయన విధులను గైకొనే వారిగా మనం ఉండాలి. ఎవరు? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు. ఆ పెంతెకోస్తు పండుగ రోజున ఎంతమంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో వాళ్ళకి ఇవ్వబడిన వాక్శక్తిని బట్టి వారు అన్య భాషల్లో మాట్లాడగలిగారు. ఈ రోజున నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మన ద్వారా కూడా అనేక గొప్ప కార్యాలను చూస్తారు, ఎదుటి వాళ్ళు అన్యులు చూస్తారు. అదే చెప్పాడు యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో, మీ మీద నా ఆత్మను నేను ఉంచుతాను అన్నాడండి. చూడండి 37వ అధ్యాయం 14వ వచనం చూడండి, పక్కనే 37:14, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపచేస్తాను. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను. అందుకని ఏమన్నాడు, మట్టితో చేయబడిన శరీరము మునుపటి వలె మన్నైపోవును, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 37:14లో యెహోవా దేవుడు ఏమన్నాడంటే ప్రవక్త ద్వారా, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు? దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు. మనం బ్రతికి ఉన్నాము కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు మనందరిలో ఉంది. We are living because the Spirit of God is dwelling in us. If not, we would have buried long before. మనల్ని ఎప్పుడో పాతిపెట్టి ఉండేవాళ్ళు. ఎవరు కూడా ఇంట్లో పెట్టుకొని ఆరాధించరు. చనిపోయిన వాడిని ఇంట్లో పెట్టుకొని ఆరాధించరు. కేరళలో ఒక సంఘటన జరిగింది ఒక 25 సంవత్సరాల క్రితం. ఒక ముస్లిం ఫ్యామిలీలో ఒకడే కుమారుడు, తండ్రికి ధనవంతులు, అన్యాయంగా యవ్వనస్తుని పొడిచి చంపేశారు. తండ్రి పోరాడాడు కోర్టులో, హైకోర్టులో కూడా ఆయనకి న్యాయము దొరకలేదు. తండ్రి ఒక శపథం చేశాడు, నా కుమారుడికి న్యాయం జరిగే వరకు నేను నా కుమారుణ్ణి నేను సమాధి చెయ్యను. కొన్ని సంవత్సరాలు కుమారుడి యొక్క శవాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. కెమికల్స్లో పెట్టుకొని కుమారుడి శవాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. అన్నీ అమ్మేసుకున్నాడు. దేని గురించి?
కుమారుడు యొక్క శవము కుళ్ళి పట్టకుండా ఉండాలి అంటే ఆ రసాయన పదార్థాలు కావాలి. ఆ రసాయన పదార్థాలు వేస్తేనే ఆ శవము కుళ్ళు పట్టకుండా ఉంటుంది. ఈ బికెమ్ పూర్ అయిపోయాడు. ఎఫర్ట్ చేయలేడు, ఇంకా న్యాయం జరగట్లేదు. చేసేది లేక తర్వాత తీసుకువెళ్ళి కుమారుడి శవాన్ని సమాధి చేశాడు. కథ కాదు ఇది, 25 సంవత్సరాల క్రితము జరిగిన యథార్థ గాథ. కేరళ రాష్ట్రంలో ప్రభునందు ప్రియులారా, ఎవరు కూడా చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేరు. ఫరోల కాలంలోనే వాళ్ళు చాలా పదిలంగా దాన్ని సిద్ధపరిచి మమ్మీలుగా తయారు చేసి వాళ్ళు పిరమిడ్స్లో పెట్టేటువంటి వాళ్ళు. ఎందుకంటే పునరుత్థానం ఉంది, ఒక రోజున ఈ శవాలు లెగుస్తే వీళ్ళు లెగుస్తారు అని. కాబట్టి ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు, ఎప్పుడైతే మనము సజీవులుగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుంది. మీ దేశంలో మీరు నివసిస్తారు, పరదేశంలో. మన ఇక్కడ పరదేశంలోమే కదా, దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి మనం ఈ దేశంలో మనము నివసిస్తున్నాం. మనము చనిపోతే మనలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, ఈ మట్టి శరీరము మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఈ పెంతెకోస్తు పండుగ రోజున దేవుడు మనలందరినీ కూడా తన ఆత్మచేత నింపి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా